హాయ్ అండి. చంద్రబాబు నాయుడు గారైతే ఒక దారుణానికైతే ఒడిగట్టారండి. క్లియర్‌గా అర్థమైపోతుంది. ఎందుకంటే మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణం చేయబోతున్నారండి పీపీకి కింద. ఇది మటుకు చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఈ దేశంలో లేకుంటే ఈ మన రాష్ట్రాల్లో విద్య అనేది ఖరీదుగా మారడానికి కారణం స్పెషల్‌గా ఆంధ్రప్రదేశ్‌లో అసలకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో విద్య చాలా ఖరీదుగా మారడానికి కారణం చంద్రబాబు నాయుడు అండి. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ప్రైవేట్ స్కూల్‌లు కావచ్చు, ప్రైవేట్ కాలేజీలు కావచ్చు, అక్కడ ఆద్యం పోశారు. ఎందుకంటే యాక్చువల్‌గా ఉన్న గవర్నమెంట్ స్కూల్‌ని, ఉన్న గవర్నమెంట్ కాలేజీలని మంచిగా డెవలప్ చేసుంటే ఆయన కానీ అలా కాకుండా ఆయనేందంటే ప్రైవేట్‌లోకి ఇచ్చేసాడు. ప్రైవేటోళ్ళని చాలా దారుణంగా డబ్బులను దోచుకోవడం మొదలెట్టేసారు. మీరు చూసుకుంటే ఎల్‌కేజీ సీట్ నుంచే మీకు మొదలెట్టేస్తారు. దాదాపు 50,000 నుంచి ఫీజుల నుంచి రూ. 1,00,000 ఫీజులు కూడా ఎల్‌కేజీ సీట్ నుంచే మొదలెడుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి. ఎంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయిందో మన విద్యా వ్యవస్థ. అందులోనూ హైదరాబాద్‌లో గాని, వైజాగ్, విజయవాడ లాంటి సిటీల్లో పిల్లల్ని చదివించాలంటే ఒక మంచి స్కూల్‌లో అసలకి అసాధ్యం. ఒక మధ్య తరగతోడికి, ఒక పేదవాడికి ఒక ప్రైవేట్ స్కూల్ చదవాలంటే అసలు చాలా కష్టమైపోతుంది. ఈరోజు చూసుకుంటే అందులోను మెడికల్ ఒక డాక్టర్, ఒక ఎంబీబీఎస్ చదవాలన్నా, ఏదైనా నర్సింగ్ చదవాలన్నా చాలా, చాలా ఖరీదైపోయింది. చాలా ఖరీదైపోయింది మీకు చూసుకుంటే. ఈ రోజున అలాంటి మంచి కాలేజీలు మన రాష్ట్రానికైతే అప్పుడున్న గవర్నమెంట్ ఇప్పుడు మోడీ గవర్నమెంట్ అనుకోండి, ఇచ్చారు మనకి మంచి కాలేజీలు ఇచ్చారు. ఇవి నిర్మాణ దశలో ఉన్నాయి. కానీ వాటన్నింటిని తీసిపోయి ఈరోజు ప్రైవేట్‌లకి ఇవ్వబోతున్నారు. రేపొద్దున అదేం జరిగిద్దో తెలుసా? సీట్లు అమ్ముకుంటారండి. ఎంత గట్టిగా అమ్ముకుంటారంటే ఇంకా 10,00,000 అంటారు, 20,00,000 అంటారో తెలీదు. డిమాండ్ బట్టి వాళ్ళైతే అమ్ముకుంటారు. చాలా దారుణంగా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఖచ్చితంగా దీనిపైనైతే ఆహ్, మనకు తెలిసి వైఎస్ జగన్ గూడా దీనిపైన ట్విట్టర్‌లో అయితే స్పందించడం చూసాం మనమైతే. మరి దీన్నైతే చాలా ఖచ్చితంగా తీవ్రంగా ఖండించాల్సి ఉంటుంది. మరి పవన్ కళ్యాణ్ కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాడు అనుకుంటా నాకు తెలిసి. ఒక మంచి, మంచి కాలేజీలని తీసుకుపోయి ప్రైవేటీకరణ చేస్తే ఎంత దారుణమైన విషయం అండి. ఒక పేదవాడికి లేకుంటే మధ్యతరగతోడికి నిజంగా డాక్టర్ అవ్వాలని కోరుకున్న మధ్యతరగతి వాళ్ళకైతే చాలా కలగాని మిగిలిపోద్ది. అవే ఆ కాలేజీలో ఉంటే ఖచ్చితంగా రిజర్వేషన్‌లో వాళ్ళకి సీట్లొస్తాయి. సీట్లొస్తే వాళ్ళు కూడా చదువుకొని ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అవుతారు. లేకుంటే ఒక మెడికల్ షాప్ పెట్టుకోవడానికి నర్సింగ్ చేసుకుంటారు. ఇలా రకరకాలుగా అయితే అవకాశాలైతే పొందరు. ఆడవాళ్ళు గాని, మగవాళ్ళు గాని ఎవరైనా సరే పిల్లలు. అలాంటిది మరి ఈ రోజున చాలా దారుణమైన పద్ధతికైతే తీసుకోబోతున్నాడైతే క్లియర్‌గా అర్థమవుతుంది. ఆహ్ చంద్రబాబు నాయుడు గారైతే. ఎందుకంటే అసలు మీరు చూసుకుంటే ఆ కాలేజీలకి సంబంధించి ఎక్విప్‌మెంట్ గాని అన్నీ గాని మీరు చూసుకుంటే ఆల్‌మోస్ట్ మీకు దాదాపు సెంట్రల్ గవర్నమెంటే ఇస్తది. మీరు పెట్టుకోవాల్సింది ఒక 10% మాత్రమే. 10% కూడా మీరు భారాన్ని మోయలేకపోవడం అనేది నాకైతే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. మీరు 10%కి కూడా కక్కుర్తిపడి మేము డబ్బులియలేమని వాటిని అటువైపుగా తీసుకెళ్ళడం అంటే చాలా దారుణమైన విషయం అండి. ఇది ఖచ్చితంగా ఎవరు కూడా అంగీకరించలేని విషయం. మరి చంద్రబాబు నాయుడు గారైతే ఆల్రెడీ బలం ఉంది. వాళ్ళ దగ్గర అన్నిటినైతే ఇలా ఈజీగా నిర్ణయాలైతే తీసేసుకుంటున్నారు కాబట్టి ఆహ్, ఏం చేయలేం. వైసీపీ ఏమో ఇంట్లో కూర్చుంటుంది. కనీసం అసెంబ్లీలకెళ్ళి ఇలాంటి విషయాల పైన చర్చ జరపదు. జగన్ గారు పెట్టే ఆ ట్విట్టర్‌లో పెట్టే ఆ పోస్ట్ ఎవడు చూస్తాడు చెప్పండి? పేదవాడికి తెలుస్తదా? మధ్య తరగతోడికి తెలుస్తదా? నువ్వొచ్చి అసెంబ్లీలో మాట్లాడితే జగన్ అసెంబ్లీకొచ్చాడని మాట్లాడితే కనీసం నీకొచ్చిన టైం అయినా సరే నీకిచ్చేది 10 నిమిషాలు ఇస్తారా? 5 నిమిషాలు ఇస్తారా? 5 నిమిషాల్లో కొంచెం కూలంకషంగా టక్కున నీవు చెప్పాల్సిన పాయింట్లు చెప్పేసి ఎళ్ళిపోతే బాగుంటది. అప్పుడు ప్రజలకు తెలుస్తది నిజాలేంటో. ఆయన ఒక తప్పుదోవలో ఎళ్తూ ఉన్నాడు జగన్‌మోహన్ రెడ్డి. కానీ ఓవరాల్‌గా వచ్చేసి ఏదైనప్పటికైతే ఈ రాజకీయ పార్టీలన్నీ కలిసి ఒక పేదవాడికి మధ్య తరగతిని నాశనం చేసే దిశగా అయితే వెళ్తూ ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు అయితే. మరి ఈ రోజున మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడం అంటే చాలా దారుణమైన విషయం. ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సిన విషయం. మరి దీనిపైనైతే పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆయన యాక్చువల్‌గా పేదవాడిని అంటాడు. లేకుంటే పేదవాళ్ళకి నేను పేదవాళ్ళ కోసం ఈ పార్టీ పెట్టానంటాడు. మరి అలాంటిది ఈరోజు చూసుకుంటే ఆయన ఏమీ పట్టనట్టయితే ఉండటం చూస్తున్నాం మనమైతే. చూద్దాం మరి ఏం జరిగిద్దో దీనిపైనైతే ఎలా స్పందిస్తారో మిగతా వాళ్ళు.